హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఈ లోకంలో ఉండకూడదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు అందరూ విన్నారు. నెవ్వర్ అగైన్ ఏం చేసైనా సరే అన్నాడంటే, ఏం చేసైనా సరే రానియకూడదంటే ఏం చేశానంటే చాలా దూరం పోతుంది అది. అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మీటింగ్లో ఆయన ఒక విష వృక్షాన్ని నాటాడు. మరి ఆ విష వృక్షం పెరిగి పెద్దగా ఏమవుతుంది అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు మరొక జడ్జి, న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఒక జడ్జి, మన న్యాయ వ్యవస్థను మనం ఏ రకంగా చూస్తాం? ఒక 100 మంది తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక తప్పు చేయనటువంటి వాడు ఎవడంటే వాడికి శిక్ష పడకూడదు అన్నది మన న్యాయ వ్యవస్థ యొక్క విధానం. అలాంటి న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఏ రకంగా మాట్లాడాలి? జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థను గౌరవించాలి, సమాజంలో ఉన్నటువంటి గౌరవించాలి. తప్పు జరిగితే న్యాయపరంగానే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి విషయాలు సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఆ జడ్జి పైన ఉంటుంది. ఇప్పుడు ఈయనకు అన్యాయం జరిగిందని చెప్పి చట్టాన్ని తన చేతులకు ఏ రకంగా నేను తీసుకుంటాను, ఏ రకంగా ఒకరోజు నేను లేపేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మాజీ జడ్జి రామకృష్ణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈయనకు అంతకుముందు ఒక గొడవ జరిగింది. సో ఈ క్రమంలో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు అనే మాటలు మీకు వినిపిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బాడుకోవగాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లేపేస్తా, చంద్రబాబు నాయుడు నీకు ఫ్రెండే కదా, నీకు ఇదే ఛాలెంజ్ ఇస్తున్నా, నీకు టైం పెడతా ఉన్నా, అరెస్ట్ చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయకపోతే కనుక నేనే లేపేస్తా. అది కూడా ఎట్లా లేపేస్తా ఏంటి అనేది కూడా ఆయన మాటల్లో మీరు వినండి. ఇంత అతి దారుణంగా ఇలాంటి వ్యక్తి మాట్లాడతాడని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నుంచి వచ్చారు కాబట్టి ఈ రకంగా మాట్లాడతారని చెప్పి ఎవరు కూడా ఊహించరు. మామూలుగా అయితే ఎవరు మాట్లాడరు. ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే తప్ప ఇలాంటి మాటలు ఎవరికి రావు. అంటే శృతి తప్పి ఏమంటారు కదా, ఇంకా కంట్రోల్ తప్పి మాట్లాడతారంటారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. సైకోలు, శాడిస్టులు కూడా ఈ రకంగా మాట్లాడరు. నాకు తెలిసినంతవరకు చెప్తున్నా. ఆయన ఏదో నేను గౌరవపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల నాకున్నటువంటి అభిప్రాయం నేను చెప్తా ఉన్నాను. మీరు కూడా ఆయన మాటలు విని మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఒకసారి ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. పొలిటికల్ పార్టీ లేదు, ఇంకో పార్టీ లేదు, జాంతానై పెద్దిరెడ్డి గారిని లేపేస్తారు. ఎస్, కాపాడుకోమని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెద్దిరెడ్డి కాపాడుకో, నువ్వు నీ ప్రభుత్వం ఉన్న లోపల 5 సంవత్సరాల ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఏదో ఒక సమయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గాని అరెస్ట్ చేయకపోతే నేనే పెద్దిరెడ్డిని లేపి పానుక్తా. ఏం చేస్తారో చేసుకోండి. వదిలిపెట్టేది మాత్రం లేదు. వదిలిపెట్టే సమస్య లేదు. నీకు కంటికి కంటూ పంటికి పన్ను అన్న తీరు ఏదైతే ఉందో, నాకు జరిగిన నష్టాన్ని నేనే పూడ్చుకుంటా. ఎలా పూడ్చుకోవాలో నాకు తెలుసు. వాడు దొరక్కపోడు. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నవాడు, ప్రజల మధ్య తిరగాల్సిన వాడు తిరిగి తీరాలి. నాకు ఏ ఆయుధం అవసరంలే, కత్తి అవసరంలే, తుపాకి అవసరంలే. నా నోటి పళ్ళతో వాడి పీక కొరికి చంపేస్తావాడు. నా కళ్ళకు కడిపిన మరుక్షణం. దమ్ముంటే కాపాడుకో. ఇది చంద్రబాబు నాయుడికి నేను ఇచ్చిన సవాల్. కాపాడుకో. దమ్ముంటే నీ ఫ్రెండ్ని కాపాడుకో, నీ స్నేహితుడిని కాపాడుకో, నీ దోస్తుని. వాడిని మాత్రం బతకనిచ్చే సమస్య లేదు. నాకు న్యాయంగా జరగకపోతే. ఇది వాస్తవం. సో ఇది పంటికి పన్ను, కంటికి కన్ను. కత్తులు ఇవేం అవసరం లేదంటే ఆయనకు తన పంటితో గొంతు కొరికి చంపేస్తాడంట. నిజంగానే అన్యాయం జరిగి ఉంటే కనుక న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ నుంచి వచ్చాడు కాబట్టి న్యాయ వ్యవస్థలో ఏ రకంగా పోరాటం చేయొచ్చో, ఏ రకంగా తను న్యాయం పొందవచ్చో ఆ రకంగా వెళ్ళాలి. కానీ తన చట్టాన్ని, న్యాయాన్ని తన చేతిలోకి తీసుకుంటాను, లేపేస్తాను, పొడి చేస్తాను. సినిమాలో డైలాగులు చెప్తారు చూసినావా? బాలకృష్ణ కూడా ఈ రేంజ్లో చెప్పి ఉన్నాడు డైలాగులు. ఏ సినిమాలో ఆ రేంజ్లో డైలాగులు చెప్తా ఉన్నాడు. ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నా కూడా ఇది ఈయన మాట్లాడి కూడా దాదాపు 2-3 వారాలు అవుతుంది. అయినా కూడా ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నా కూడా, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు, మీరు ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి కదా అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరు మాట్లాడతలేరు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. మొన్న ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి కూడా అదే రకంగా మాట్లాడారు కదా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని చెప్పి. న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడితే ఇంకేం చేస్తాం? అప్పుడెప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈయనకు ఒక కేసు విషయానికి సంబంధించి ఒక గొడవ జరిగిందంట. ఒక్కదానికి ఎవిడెన్స్ లేదు.
నన్ను అంతం చేయడానికి, నన్ను ఇది చేయడానికి, ట్రాక్టర్ గుర్తించడానికి ప్రయత్నం చేశారంటే దానికి ఎవిడెన్స్ ఎక్కడున్నాయి? ఎవిడెన్స్ కూడా చూపించాలి కదా. నా కోసం కొన్ని కోట్ల రూపాయల డీల్ కుదిరింది అంటాడు, ఎక్కడికి కుదిరింది? దానికి ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎవిడెన్స్ చూపించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆరోపణలు చేసేస్తే అది కరెక్ట్ అంటారా? ఇంకా ఏం జరిగిందంటే పార్లమెంటు సాక్షిగా, వెంకయ్యనాయుడు సాక్షిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన్నాడంట, కాలుతో తంతే 2 అడుగుల దూరమే పడ్డాడంట. ఆ తర్వాత మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి వెంకయ్యనాయుడు కాలు మొక్కాడంట. ఆయన మాటల్లో వినండి, నేను చెప్తున్నది కాదు. నాకు ఎలా వైరం జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి నేను వాళ్ళ బెదిరింపులకు లొంగకపోతే నా పైన భౌతిక దాడి చేశారు. భౌతిక దాడి చేస్తూ నన్ను కులం పేరుతో ఎలా దూషించాడంటే, మాలమాదిగా నా కొడకల్లారా పైన కేసులు పెడతావు ఇక్కడ అంటూ వాడు బెదిరిస్తే ఆ రోజు రగిలిపోయిన నేను ఆ రోజు మొదలుపెట్టే పోరాటం. వాళ్ళ మాట వినలేదని హైకోర్టు జడ్జి పైన కేసు పెట్టానని, అది మిస్కాండక్ట్ అని నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఆ విషయాన్ని హైకోర్టులో ప్రస్తావన చేసినప్పుడు ఆయన తప్పు చేశాడు, కానీ ఆయన శిక్షించే అధికారం మాకు లేదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని హైకోర్టు చెప్పినప్పుడు పార్లమెంటుకి వెళ్ళాను. 106 మంది ఎంపీలతో కలిసి ఇదంతా చెప్పి మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆ రోజు మా నాయకుడు స్వర్గీయ సిపిఎం లీడర్ సీతారాం యేచూరి గారు ఆ రోజు అనివార్య కారణాల వల్ల జయలలిత గారు చనిపోవడంతో పార్లమెంట్ వాయిదా వేశారు. అప్పుడు ఎవరెవరు ఎంపీలు అయితే నాకు సపోర్ట్ చేశారో ఆ లిస్ట్ అంతా నోటిఫై కావడంతో అప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో లాబింగ్ చేసి ఎంపీలకు డబ్బులు ఇచ్చి, ఎంపీలకు అమ్మాయిలను సరఫరా చేసి, బ్రోకరిజం చేసి ఈ బాడ్కా వేదవులు అందులో నుంచి కొంతమంది ఎంపీలను లాక్కున్నారు. అప్పుడు ఆ ఇంపీచ్మెంట్ ఫెయిల్ అయింది. అప్పుడు మళ్ళా 2వ ఇంపీచ్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీకి వచ్చాడు, పార్లమెంట్కి వచ్చాడు. నేను, సీఎం రమేష్, సీతారాం యేచూరి గారు, శరద్ యాదవ్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మేమందరూ కూర్చున్నాం. 2వ ఇంపీచ్మెంట్ ఎలా చేయాలనే దాంట్లో డిస్కషన్ చేస్తూ మేము అందరం ఎంపీలను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కసారిగా సీతారాం యేచూరి సార్తో, ఏందన్నా ఈ మాలనా కొడుకుని పక్కన పెట్టుకొని మా రెడ్ల పరువు అంతా తీసేసావు దేశంలో అంటూ ఆయనతో అనడం జరిగింది. అక్కడే ఉన్న నేను అప్పటికే ఎవర్రా మాలనా కొడుకు అంటూ ఇన్ని ఒక తన్ను దంతే 2 చైర్లు దాటి అవతల పడ్డాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. తన్నం మామూలుగా దనలేదు నా కొడుకుని. మేము ఒక 6-7 మంది ఉన్నాం మేమందరూ అక్కడ. ఒక తన్ను దంతే పోయి ఒక 2 బార్లు దూరంలో పడ్డాడు. 2016 జనవరిలో జరిగింది. 2016 జనవరిలో జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన్నారు. ఎస్. అప్పుడే మన రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు వచ్చేసారు. ఇది పార్లమెంట్ అనుకుంటున్నారా, వీధి అనుకుంటున్నారా, ఇలా దౌర్జన్యం చేసుకుంటే ఎంత అప్రదిష్ట అయిపోతుంది, ఇది రాజద్రోహం కేసు, ఇది పార్లమెంట్ లో గొడవ చేయడము అని చెప్పి ఆయన వెంటనే కేసు పెట్టాలి 2 పైన అని చెప్పి చెప్పాడు. నేను ఓకే అన్నా, పెట్టండి అన్న. వాడు నన్ను మాలనా కొడుకు అంటున్నాడు, నేనేం చేయాలి, ఇంకా తన్నకపోతే వాడిని తన్నాను, పెట్టండి కేసు అన్న. వీడు ఆయన కాలు పట్టేసుకున్నాడు, వెంకయ్యనాయుడు కాలు పట్టేసుకున్నాడు. పెద్దిరెడ్డి పెట్టేసుకొని చాంబర్లోకి, అన్న వాడికంటే ఏమీ లేదు, నేను మంత్రిని, నాకు రాజకీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇద్దరం తిహార్ జైల్లో కూర్చుంటే నష్టం నాకే, ఏదో ఒకటి చేయని చెప్పి ఆయన్ను బ్రతిమాలుకొని బయటపడ్డాడు. ఇక్కడ చూడండి, 2016లో అని అన్నారు. 2016లో ఎవరు అధికారంలో ఉన్నారు? టీడీపీ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు అక్కడ? వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఏమన్నాడు అంటున్నాడు? అన్న నేను మంత్రిని, వాడికంటే ఏం లేదు అని అన్నాడంట. టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి ఎట్లా అవుతాడు? 2019లో వీళ్ళు గెలిచింది, అధికారంలోకి వచ్చింది. 2019 తర్వాతే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయింది. మరి ఇది 2016 జనవరిలో జరిగిందని చెప్తా ఉన్నాడు. మరి ఇది నిజమా అబద్ధమా అనే దాన్ని ఇక ఈ మాటలు బట్టి అర్థం చేసుకోండి. ఒక కంప్లైంట్ ఇచ్చింటే ఆ రోజు తిహార్ జైల్లో పెద్దిరెడ్డి గారు, ఇద్దరు నేను కూడా ఉండేవాడిని. నేను సిద్ధపడ్డాను, ఎందుకంటే నాకు జరిగిన అన్యాయము ఏదో రూపంలో పరిష్కరించబడ్డా. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లతో తన్నారు, కింద వేసి తన్నారనే ఉద్దేశంతో ఆ కక్ష పెట్టుకున్నారు అంటారు. ఆ కక్ష పెట్టుకొని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రామకృష్ణని ఎంకరేజ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు అని, చంద్రబాబు నాయుడు పైన, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పైన నానా మాటలు కూర్చాడు. తర్వాత 2వ ఇంపీచ్మెంట్ పెట్టాను. ఆ లోపల కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ వల్ల అది కూడా డ్రాప్ అయ్యింది. సో ఇది అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఇది డ్రాప్ అయిపోయింది.
సో అక్కడ కొంతమంది ఎంపీలను కొన్నారు, డబ్బులు ఇచ్చి కొన్నారు, అమ్మాయిలను కూడా సప్లై చేశారు ఈ బ్రోకర్ గాళ్ళు, బాడకవగాళ్ళని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి. ఇన్ని అబద్ధాలు. ఇప్పుడు అబద్ధాలని క్లారిటీ వచ్చింది కదా, అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయన గొడవ జరిగిందంట, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డినే తన్నాడంట, తంతే ఎగిరిపోయి పడ్డాడంట, మళ్ళీ వచ్చి వెంకయ్యనాయుడు కాలు మొక్కాడంట, కాలు మొక్కితే వదిలేశారంట, లేకపోతే రాజద్రోహం కేసు పెడితే తిహార్ జైల్లో ఉండేవాళ్ళంట. ఇది మాజీ జడ్జి రామకృష్ణ చెప్తున్నటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేయకపోయినా కూడా ఆయన ఇవన్నీ అవసరం లేదంట, సంక్షేమము అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము అది కోరుకోవట్లే, ఇది అరెస్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. ఇంత కసి ఇంత కోపం ఉన్న వ్యక్తులు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉంటే ఇంకేం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు ఏం సంతోషంగా ఉంటారు. ఇంకా వీళ్ళు బయట అంటున్నట్టు ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందంటే మరి నడవకుండా ఏమవుతుంది. ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఈయన ఏదైతే మాట్లాడారో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాలు మొక్కాడా లేదన్న విషయం పక్కన పెట్టాడు, కానీ నేను లేపేస్తా అంటాడు కదా, సినిమా స్టైల్లో డైలాగ్ చెప్తా ఉన్నాడు కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా మన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా కంప్లైంట్ ఇవ్వాలి. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇట్లా కంప్లైంట్ ఇస్తేనే వీళ్ళు కంట్రోల్ ఉంటారు, లేకపోతే ఇంకా చిన్న పార్టీలో ఉన్నటువంటి ఇంకా కింది స్థాయి కార్యకర్తలు సైతం ఇదే రకంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మేధావులు అని చెప్పుకునేటువంటి మూర్ఖులు ఉంటారు కదా, మరి ఈయన మాట్లాడిన దాంట్లో తప్పేముందంటారేమో, మరి చంపేస్తా అంటే తప్పేముందంటారేమో, మరి ఈయన కూడా సపోర్ట్ చేస్తారో మనకైతే తెలియదు. ఎక్కడ సపోర్ట్ చేయాలో దేనికి సపోర్ట్ చేయాలో తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇట్లా ఈ రకంగా అన్నీ సపోర్ట్ చేస్తాం మేము, ఆయన మాట్లాడేది తప్పు లేదంటే కనుక రేపు రోజు మీకు కూడా ఇదే శిక్ష పడుతుంది, మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది, అది మర్చిపోవద్దు.